ఎంకరేజ్ చేయాలని ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం. సంగీతంలో అన్ని ఫీల్డ్లలో ప్రోగ్రెస్ ఉంది, కానీ సంగీతంలో మాత్రం ప్రోగ్రెస్ లేదు. ఇది పురంధరదాస్తో మొదలైంది కర్ణాటక సంగీతం. దాని తర్వాత ఆయన మహారాష్ట్ర, ఆయన వచ్చి తమిళనాడులో కర్ణాటకలో ఈ కర్ణాటక సంగీతాన్ని ప్రారంభించారు. మన సైన్స్లో ఎట్లయితే ఇక్కడ డిగ్రీ అవుతున్నాము, స్ఫూర్తికి ఇవన్నీ చేస్తున్నాము, మూడు చేరుకుంటున్నాం, అట్లనే వీటిలో కూడా శాస్త్రంలో కల్చర్ ఇవన్నీ అవుతున్నాయి. కానీ కర్ణాటక సంగీతంలో ప్రోగ్రెస్ అనేది లేదే లేదు. ఎంతసేపు మనం శ్యామశాస్త్రి, చాగయ్య, కొద్దికర్ వీళ్ళకే కలుపుకుంటాం. కానీ దాని తర్వాత మేము బాలకృష్ణమూర్తి గారు 64 కీర్తనలు రాశారు, కానీ ఎవరు అది ప్రాపగేషన్ లేదు, ఎవరు పాడరు. అలాంటి స్థితి ఇప్పుడు. కర్ణాటకలో ఏ ప్రోగ్రెస్ అయితే లేదో చూడాలి. ఎందుకంటే ఎంతసేపు మనం త్యాగయ్య, శ్యామశాస్త్రి వీళ్ళ కీర్తనలు చూస్తున్నాం, కానీ వేరే వాళ్ళ కొత్తగా రాసిన వాళ్ళు ఎవరు చేయడం లేదు. మనం అది పాటల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి, దాని తర్వాత ఇవి వీళ్ళందరూ వీళ్ళదే, కానీ వేరే గొప్ప వేరే వాళ్ళు వచ్చినట్టు ఎవరు లేదు. ఈరోజు సంగీతంలో మన ఈరోజు పాడుతున్న వారు మానస మానవరాజు. షీఈస్ వెరీ టాలెంటెడ్ లేడీ, మల్టీ టాలెంటెడ్ లేడీ. షీఈస్ ఏ సింగర్ కర్ణాటకలో, షీఈస్ ఏ రైటర్ అండ్ షీ డిడ్ డాక్టరేట్ ఇన్ ఇంజనీరింగ్. మల్టీ టాలెంటెడ్ గర్ల్. తర్వాత షీ ఆల్సో ప్లేస్ ది వీణ. వీణ వచ్చు, సంగీతం వచ్చు, కర్ణాటక సంగీతం వచ్చు, మరియు రైటింగ్ వచ్చు. గేయాలు రాస్తుంది, పద్యాలు రాస్తుంది. అట్లే రామాంజరావు గారి మీద గేయాలు రాసింది ఆమె. అంత మల్టీ టాలెంటెడ్. ఈరోజు ఎంతో చాలా రోజుల తర్వాత మనకు ఆమె ఈరోజు ఇది ఇచ్చింది, టైం ఇచ్చింది మనకు. అలాంటి ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత మృదంగం పోయింది. పార్థసారథి గారు వెరీ టాలెంటెడ్ పర్సన్. ఎంతో గొప్ప గొప్ప సింగర్స్కు ఆయన ఇది ఇచ్చాడు, సహకారం ఇచ్చాడు. అదేవిధంగా వీణ వైలిన్ వినయ్ గారు, వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్. వాళ్ళ గురించి నేను చెప్పలేను, కానీ మాస చెప్తుంది వాళ్ళ గురించి. అందరికీ నమస్కారం. నేను మాలంరాజు మానస. కర్ణాటక సంగీత గాత్ర కచేరీ వినడానికి మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు చాలా సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. నాకు వాద్య సహకారం అందించడానికి ఇవాళ మనతో శ్రీమాన్ వై పార్థసారథి గారు ఉన్నారు మృదంగం పైన. వీరు ఎంతో మంది కళాకారులకు ఇప్పటి వరకు చాలా గాత్ర కచేరీలకు సహకారం అందించిన వారే. తర్వాత వీరు మృదంగం మాత్రమే కాదు, ఘటం వాయిస్తారు, కీబోర్డ్ వాయిస్తారు, పాడతారు. తర్వాత వారు మ్యూజిక్ కంపోజిషన్ కూడా చేస్తారు. మేమిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్లో పనిచేయడం కూడా జరిగింది. అది అహోబిళ మఠం జిఎల్ స్వామి వారి 60వ తిరునక్షత్రం అప్పుడు మేము ఒక సాంగ్ మేమే అంటే రాసుకొని వీరు కంపోజ్ చేశారు. అది అహోబిళ మఠం యూట్యూబ్ ఛానల్లో మీరు వినొచ్చు. వీరే సంగీతం కూర్చారు, దానికి మంచి ఆదరణ వచ్చింది వారికి. ఇక వినయ్ కృష్ణ గారు వైలిన్ పైన. వీరు తెలంగాణలోని అనేక దేవస్థానాలలో సోలోస్
వాయిస్తూ ఉంటారు. అంతేకాక వీరు భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ మరియు ఇతర దేవస్థానాల్లో కదిరి ఇటువంటి దేవస్థానం రెగ్యులర్ వైలిన్ ప్లేయర్ వీరు. సో వీరిద్దరూ ఇవాళ మనతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికి ధన్యవాదాలు వచ్చినందుకు. ఇంకొక టాలెంటెడ్ డయాన్ ఈజ్ ఫ్రమ్ అమెరికా, ఈజ్ మిస్టర్ అభిరామ్. ఈజ్ ది సన్ ఆఫ్ మిస్టర్ ప్రదీప్ అండ్ వందన. Very upcoming singer. One day he will become one of the M. Balakrishnamoorthy. Now the program starts. ముందుగా కచేరీ ప్రారంభించుకుంటున్నాం కాబట్టి ఒక వినాయకుడి కృతితోటి స్టార్ట్ చేసుకున్నాం. The program starts with Endoro Mahanubhavudu, and I said, oh, that Manasa will end the program Manasa Sancharane, Sadasiva Brahmendra Kirtan. ఈ కృతి రచించిన వారు ఊతుక్కాడు వెంకట సుబ్బయ్యని, ఒక తమిళనాడు వాగ్గేయకారులు. ఆయన తమిళమే కాదు సంస్కృతంలో కూడా చాలా రచనలు చేసిన వారు. ఇది నాటరాగంలో సంగీతం కూర్చబడినది. ఖండచాపుతాడు. श्री विघ्नराजं भजे, 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 श्री विघ्नराजं
స్వామి కృతి భోగభారమ రఘురామ. ఈ కృతిలో ఏంటంటే త్యాగరాజ స్వామి రాముణ్ణి నా ఒక్కడిని బ్రోవడానికి నీకు ఇంత భారమా రామా అని కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. అవి ఏ ఉదాహరణలు అని అంటే, అండపిండ బ్రహ్మాండమునంతా కూడా నీ కుక్షిలో పెట్టుకున్న వాడివి, అది నువ్వు కృష్ణావతారంలో యశోదకి చూపించిన వాడివి. ఇంతటి వాడివి నన్నొక్కడిని బ్రోవడానికి నీకు ఇంత భారమా రామా. ఇంకొక ఉదాహరణ ఏంటంటే